జీహెచ్ఎంసీలో కొత్తగా 27 మున్సిపాలిటీ కార్పొరేషన్లు అయితే విలీనమయ్యాయి. ఇందులో చూసుకోవచ్చు 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ మున్సిపాలిటీల విషయానికి వస్తే పెద్దంబర్పేట, జల్పల్లి, శంషాబాద్, తుర్కయాంజిల్, మణికొండ, నర్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, తుంకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్ అయితే మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ కార్పొరేషన్ల విషయానికి వస్తే బడంగపేట, మీరుపేట, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్ కార్పొరేషన్లు కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. ఈ విలీనంతో అయితే హైదరాబాద్ సిటీ అయితే భారీగా విస్తరించనుంది. మనం చూసుకోవచ్చు గతంలో 650 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్ అయితే ఇప్పుడు 1000 చదరపు మీటర్లు చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు జనాభా కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో జీహెచ్ఎంసీ పరిధిలో 1,40,00,000 మంది ఉన్నారు. అయితే కొత్తగా 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ విలీనంతో అయితే ఈ జనాభా 1,70,00,000కు చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కొత్తగా ఏవైతే జీహెచ్ఎంసీలో విలీనమయ్యాయో ఆ ప్రాంతాల్లో ట్యాక్స్ ఎలా ఉంటుంది, పన్ను ఎలా ఉంటుందని చెప్పేసి కూడా చాలా డిస్కషన్స్ అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు పన్ను గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అయితే చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు చాలా మట్టుకు కూడా జీహెచ్ఎంసీలో కలిస్తే తమ ఇంటి పన్ను పెరుగుతుందని చెప్పేసి కూడా చాలా మంది అయితే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి పన్ను ఎలా ఉండబోతుందని చెప్పేసి కూడా మనం అధికారులను అడిగినప్పుడైతే ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా 2-3 నెలలు పడుతుంది. ఎందుకంటే పూర్తిగా అన్ని కార్యకలాపాలు కొనసాగాలంటే ఇంకా 2-3 నెలల సమయం పడుతుంది. ప్రజెంట్ అయితే విలీన ప్రక్రియ పూర్తి అయినప్పటికీ కూడా ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు విలీనమైన మున్సిపాలిటీలో కార్పొరేషన్లో కూడా భూముల ధరలుగా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జీహెచ్ఎంసీలో విలీనమైన నేపథ్యంలో అయితే భూముల ధరగా భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. దాంతో పాటు పన్ను కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా మంది అంచనా వేస్తున్నారు. ఇక మనం చూసుకోవచ్చు జీహెచ్ఎంసీ పరిధిలో మనం చూసుకున్నట్లయితే 150 డివిజన్లు అయితే ఉన్నాయి. మనం ఎప్పుడు చూసినా కూడా ఈ జీహెచ్ఎంసీకి సంబంధించి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ 150 డివిజన్లలో ఎన్నికలు జరుగుతాయి. అయితే కొత్తగా విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో అయితే ఈ డివిజన్ల సంఖ్య 250 నుంచి 300కు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదంతా కూడా ఒకే జీహెచ్ఎంసీగా అంటే ఒకే కార్పొరేషన్లో ఎన్నికలు నిర్వహించినట్లయితే 250 నుంచి 300 డివిజన్లు అయ్యే అవకాశం అయితే ఉంది. మనం చూసుకోవచ్చు గత జీహెచ్ఎంసీ అంటే 150 డివిజన్ల జీహెచ్ఎంసీ చూసుకున్నట్లయితే ఇందులో ఎక్కువ మట్టుకు కూడా ఎంఐఎం ప్రభావం ఉంది. ముఖ్యంగా వాళ్ళు 40 నుంచి 50 సీట్లు ఎప్పుడైనా ఎన్నికలు జరిగినా గెలుస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇక్కడ ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో. ఈ నేపథ్యంలో ఈ డివిజన్లనే 250 నుంచి 300 పెరిగినట్లయితే అప్పుడు వీళ్ళ ప్రభావం తగ్గుతుంది, ఎంఐఎం ప్రభావం తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా మంది అంచనా వేస్తున్నారు. అయితే ఈ అంటే విలీనమైన 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లతో హైదరాబాద్ పెద్ద కార్పొరేషన్గా అవతరించిన నేపథ్యంలో అయితే ఇది పెద్ద కార్పొరేషన్ 3 కార్పొరేషన్లుగా మార్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనిపై ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు.